అస్మద్గురుభ్యో నమ. శ్రీకృష్ణ పరమాత్మ దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ శ్రీ పద్మపురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణంలో 26వ రోజు పారాయణంలోకి వెళ్ళిపోదాం. విష్ణుగణాలు చెప్పిందంతా విన్నారు. విన్నాక ఆ ధర్మదత్తుడు వాళ్ళకి మళ్ళీ నమస్కారం చేసి, ఓ విష్ణు స్వరూపులారా, ఈ జనానేకమంతా అనేక క్రతువ్రత దానాల చేత ఆ శ్రీహరిని సేవించుకుంటూ ఉన్నారు. వాటన్నింటిలోనూ కూడా ఏ ఒక్కదానిని ఆచరించడం వల్ల విష్ణువుకు అత్యంతమైనటువంటి ప్రీతి కలుగుతుందో, దేని వలన విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో అదేంటో నాకు చెప్పండి అని వేడుకున్నాడు. అందుకని విష్ణుగణాలు అతనికి మళ్ళీ ఇలా చెప్పసాగాయన్నమాట. పాపరహితుడైనటువంటి ఓ బ్రాహ్మణుడా, నువ్వు అడిగిన ప్రశ్నకు ఒక కథ రూపంగా సమాధానాన్ని చెబుతాను విను అంటూ, పూర్వం కాంచీపురాన్ని చోళుడు అనే రాజు పరిపాలించేవాడు. అతని పేరు మీదనే ఆ ప్రాంతాలన్నీ చోళ దేశాలుగా ప్రఖ్యాతి చెందాయి. ధర్మపాలనకు పెట్టింది పేరైనటువంటి ఆ రాజు విష్ణు ప్రీతికై అనేక యజ్ఞాలను చేశాడు. అతని యజ్ఞాలకై నిర్మించబడిన బంగారపు యూపస్తంభాలతో తామ్రపర్ణి నది యొక్క 2 తీరాలు కూడా కుబేర ఉద్యానవనాలైనటువంటి చైత్ర రథాల వలె ప్రకాశించేవి. అటువంటి రాజు ఒకానొకనాడు అనంత సైనం అనేటటువంటి పేర యోగ నిద్రాముద్రితుడై ఉండే కృష్ణాలయానికి వెళ్ళి మణిమౌక్తిక సువర్ణ పుష్పాదులతో ఆ శ్రీహరిని అర్చించి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి స్థిమితంగా అక్కడ శ్రీహరి సన్నిధిలోనే కూర్చున్నాడు. అంతలోనే విష్ణుదాసుడు అనే బ్రాహ్మణుడు ఒకడు విష్ణుర్చనార్థమై ఆ ఆలయానికి వచ్చాడు. విష్ణు సూక్తాన్ని పఠిస్తూ అతడు ఆ విష్ణు సంజ్ఞను అభిషేకించి తులసి దళాలతోనూ గుత్తులతోనూ విష్ణు పూజను నిర్వహించాడు. అది చూసి మహారాజుకి కోపం వచ్చింది. ఆ కోపంలో తాను ధర్మవేత్త అయి కూడా అవతలి వ్యక్తి యొక్క బ్రాహ్మణాభిజాత్యాన్ని విస్మరించి, ఓరి విష్ణుదాసుడా, నేను మాణిక్యాలతోనూ బంగారు పువ్వులతోనూ చేసిన నా పూజ వల్ల ఆ ప్రభువు ప్రకాశంగా వెలుగుతూ ఉన్నాడు కదా, నీ తులసి ఆకు పూజతో ఎందుకు కప్పేశావురా ఆయన్ని? నేనెంతో భక్తితో ఆచరించిన పూజను ఇలా పాడు చేశావు అంటే అసలు నీకు విష్ణుభక్తి అంటే ఏంటో తెలుసా అని చేదరించుకున్నాడు. ఆ మాటలకి ఆ బ్రాహ్మణుడికి కూడా కోపం వచ్చింది. వెంటనే అవతలి వ్యక్తి రాజుగారు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి, ఓ రాజా, నీకు దైవభక్తి లేదు సరికదా, నువ్వు ఐశ్వర్యమత్తుడివే ఉన్నావు. విష్ణు ప్రీతి కోసం నీ చేత ఆచరించబడిన యజ్ఞం ఏదైనా ఒక్కటుంటే చెప్పు అని ఎదిరించాడు. అతని మాటలకు అవహేళనగా నవ్వుతూ, నీ మాటల వలన నీవే విష్ణుభక్తి శూన్యుడివో అని తెలుస్తూ ఉంది. ధనహీనుడవు దరిద్రుడవు అయినటువంటి నీకు భక్తి ఎలా కలుగుతుంది? అసలు నువ్వెప్పుడైనా విష్ణు ప్రీతి కోసం ఒక యజ్ఞానైనా చేశావా? ఒక దేవాలయాన్నైనా కట్టించావా? ఏమీ చెయ్యలేని వాడవైనటువంటి నీకు భక్తుడు అనే అహంకారం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఓ సదస్సులారా, ఓ సద్బ్రాహ్మణులారా, శ్రద్ధాళువులై వినండి. నేను విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతానో ఈ బ్రాహ్మణుడే పొందుతాడో మీరు నిదానించి చూడండి. అంతటితో మా ఇద్దరిలో భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుంది అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి ఆ చోళుడు స్వగృహానికి వెళ్ళి ముద్గలుడు అనే మునిని ఆచార్యునిగా వరించి విష్ణు సత్రయాగానికి పూనుకున్నాడు. బహుకాల పూర్వం గయా క్షేత్రంలో ఋషి సముదాయాల చేత చేయబడింది. అన్నదానాలు అనేక దక్షిణలతో సామాన్యులకు ఆచరించ సాధ్యం కానిది అయినటువంటి ఆ యజ్ఞాన్ని చేయసాగాడు రాజు. పేదవాడైనటువంటి ఆ విష్ణుదాసుడు ఆ గుడిలోనే విష్ణు దీక్షితుడై హరిప్రీతి కోసం ఆచరించవలసినటువంటి మాఘ కార్తీక వ్రతాచరణలు, తులసీవన సంరక్షణలు, ఏకాదశి నాడు ద్వాదశాక్షరీయుత విష్ణు జపం, షోడశోపచార విధిని నిత్య పూజలను, నృత్య గీత వాద్యాది మంగళధ్వనులతోనూ ఈ విధంగా తన శక్తి మేరకు భక్తియుక్తులతో శ్రీహరిని
అర్చించసాగాడు. నిత్యము సర్వవేళలలోనూ భోజనాది సమయాలలోనూ కూడా తుదకు నిద్రలో కూడా హరినామస్మరణ చేస్తూ ప్రత్యేకించి మాఘ కార్తీక మాసాలలో విశేష నియమాలని పాటిస్తూ చక్కగా ఆచరిస్తూ ఉన్నాడు. ఆ విధంగా భక్తులైన చోళ విష్ణుదాసులిద్దరూ కూడా తమ సర్వేంద్రియ సర్వ వ్యాపారాలను కూడా వ్రతనిష్టలోనే నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలా కాలం తమ వ్రతాలను ఆచరిస్తూనే ఉండిపోయారు. కాలం గడిచిపోతూ ఉంది. ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్నటువంటి భోజనాన్ని ఎవరో దొంగిలించేశారు. ఆ దొంగిలించిన వాళ్ళెవరా అన్న విషయం మీద విష్ణుదాసు పెద్దగా విచారణ చేయలేదు. కానీ మళ్ళీ వంట ప్రయత్నాలు చేద్దామంటే సాయంకాలం పూజకు సమయం మించిపోతూ ఉండడం వల్ల ఆ రోజుకు భోజనం లేకుండానే విష్ణు పూజలో గడిపేశాడు. మరునాడు కూడా వంట చేసుకుని శ్రీహరికి నివేదించే లోపలే మళ్ళీ ఎవరో కూడా ఈ వంటకాలను అపహరించుకుపోయారు. విష్ణు పూజకు వేళ పోనీయకూడదు అన్న ఆలోచనతో ఆ రోజు కూడా ఆ బ్రాహ్మణుడు భోజనం లేకుండానే హరిసేవను కొనసాగించాడు. ఇలా వారం రోజులు గడిచాయి. ప్రతిరోజు అతని భోజనాన్ని ఎవరో అతి చాకచక్యంగా దొంగిలిస్తూనే ఉన్నారు. అతను పస్తులుంటూ హరిసేవ చేస్తూనే ఉన్నాడు. వారం రోజుల పాటు భోజనం లేకుండా ఉండడంతో ఆ విష్ణుదాసుడికి ఆ దొంగ ఎవరో పట్టుకోవాలనిపించింది. అందువల్ల ఒకనాడు చాలా పెందరాడే ముగించుకుని వంటకాలను ఇదివరకు ఎక్కడ ఉంచాడో అక్కడే ఉంచి ఒక చెట్టు చావటున దాగి కూర్చుని దొంగ కోసం ఎదురు చూడసాగాడు. కాసేపటికి ఒకానొక చండాలుడు ఆ అన్నాన్ని దొంగిలించేందుకు వచ్చాడు. వాడి ముఖం అత్యంత దీనంగా ఉంది. రక్తమాంసాలు ఏమాత్రమూ లేకుండా కేవలం ఎముకల మీద చర్మం కప్పినట్లుగా ఉన్నవాడు ఆ వంటకాలను దొంగిలించుకుపోసాగాడు. అతని దైన్య హైన్య స్థితిని చూసి అప్పటికే కరుణాభరితమైన హృదయంతో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడు, ఓ మహాత్మా, కాసేపు ఆగవయ్యా, ఆ అన్నాన్ని అలా వట్టిగా తినడం కష్టం, ఈ నేతిని కూడా పట్టుకునెళ్ళు అంటూ నేతి జారీతో సహా అతని వెంటబడ్డాడు. ఆ విప్రుడు తనను బంధించి ఏమైనా రాజభటులకు అప్పగించుతాడేమో అన్న భయంతో ఆ చండాలుడు పరుగు తీసాగాడు. ఈ వెనకాల బ్రాహ్మణుడు కూడా నెయ్యి 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 తీసుకునెళ్ళు అంటూ అరుస్తూనే పరిగెడుతున్నాడు. అసలే అలసటగా ఉన్నటువంటి చండాలుడు భయం వలన నేల మీద పడి మూర్ఛపోయాడు. అతని వెనకాలే వచ్చినటువంటి విష్ణుదాసుడు, అయ్యో మూర్ఛపోయావా మహాత్మా అంటూ తన పై వస్త్రపు చెంగులతో ఆ చండాలునికి విసరసాగాడు. ఆ సేవ వల్ల అతి శీఘ్రంగా కోలుకున్న చండాలుడు నవ్వుతూ లేచాడు. ఇప్పుడు ఇతను విష్ణుదాసుని కళ్లకు శంఖ చక్ర గదాబ్జధారి, పీతాంబరుడు, చతుర్భుజుడు, శ్రీవత్సలాంచితుడు అయినటువంటి శ్రీమన్నారాయణుని వలె కనిపించసాగాడు. అతగాడు సాత్విక భావావృతుడైపోయి అవాక్కుగా ఉండిపోయాడు. ఈ భక్త భగవానుల సంగమ దర్శనార్థం ఇంద్రాదులందరూ కూడా విమానారూఢులే ఆ ప్రాంతానికి వచ్చేశారు. విష్ణువు మీద, విష్ణుదాసుడి మీద కూడా పూలవాన కురిపించారు. అప్సరసులు ఆడారు, గంధర్వులు పాడారు. దేవగణాలు వందలాది విమానాలతో ఆకాశం నిండిపోయిందేమో అనిపించింది. కౌగిలించుకున్నాడు విష్ణుదాసుని. తన సారూప్యాన్ని ప్రసాదించి తనతో పాటే విమానం ఎక్కించుకుని వైకుంఠానికి బయలుదేరాడు శ్రీహరి. యజ్ఞవాటికలో ఉన్నటువంటి చోళుడు ఆ ఆకాశంలో ఉన్నటువంటి బ్రహ్మ జనకులిద్దరినీ కూడా చూసి ఆశ్చర్యపోయాడు. తక్షణమే తన గురువుగారిని పిలిచి, ఓ ముద్గరముని, నాతో గొడవ పడినటువంటి ఆ నిరుపేద విప్రుడు విష్ణు రూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు. అమితైశ్వర్యవంతుడైనటువంటి నేను అసాధ్యాలైనటువంటి యజ్ఞయాగాదులు ఎన్నో చేస్తూ కూడా విష్ణు సాక్షాత్కారాన్ని పొందలేకపోయాను అంటే ఇక వైకుంఠం నాకెలా దక్కుతుంది? నేను ఎన్ని యజ్ఞాలు చేసినా, బ్రాహ్మణులు కోరినంత దక్షిణలు సమర్పించినా కూడా ఆ శ్రీహరికి నా మీద కొంచెం కూడా కృప కలిగినట్లుగా అనిపించట్లేదు. దీనిని బట్టి కేవలం భక్తే తప్ప విష్ణు అనుగ్రహానికి మరో మార్గం లేదు. ఈ యజ్ఞయాగాది కర్మకాండలన్నీ అనవసరంగా భావిస్తూ చేస్తూ ఉన్నాను అని చెప్పాడు. చిన్నప్పటి నుంచి యజ్ఞ దీక్షలోనే ఉండటం వల్ల నిస్సంతుడైనటువంటి ఆ రాజు తన సింహాసనం మీద తన మేన అల్లుడికి
స్వయంగా పట్టాభిషేకం చేసేసారు. ఇప్పుడు ఆ మేనల్లుడు ఇక్కడ రాజ్యం వెళ్తూ ఉన్నాడు. ఆ తర్వాత చోళుడు ఏం చేశాడు, యజ్ఞహోమగుండం దగ్గరికి చేరి, ఓ శ్రీహరి, త్రికరణ శుద్ధిగా నీ అందలి భక్తిని నా యందు సుస్థిరం చేయి తండ్రి అని ప్రార్థించి సమస్త సదస్సులు చూస్తూ ఉండంగానే ఆ అగ్నిలోకి దూకేశాడు. అది చూసి కోపగించినటువంటి ముద్గల మహాముని తన శిఖను పెరికి వేసుకున్నాడు. అది మొదలుగా ఆ గోత్రము ఈనాటికి విశిఖగానే వర్ధిల్లుతోంది. హోమగుండంలో ప్రవేశించినటువంటి రాజును అందులోని అగ్ని నుంచి ఆవిర్భవించిన శ్రీహరి ఆదుకున్నాడు. చోళుని ఆలింగనం చేసుకుని అతనికి సారూప్యాన్ని అనుగ్రహించి అక్కడి వారందరూ చూస్తూ ఉండగా, ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా తనతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఓ ధర్మదత్త, అలనాడే ఈ విధంగా ఆ శ్రీహరి అటు విష్ణుదాసుని ఇటు చోళిని కూడా అనుగ్రహించి సాక్షాత్కారం ఇచ్చి తన వైకుంఠ ద్వారపాలకులుగా చేసుకున్నాడు. కాబట్టి ఓ బ్రాహ్మణుడా, విష్ణు అనుగ్రహానికి విష్ణు సాక్షాత్కారానికి రెండు విధాలుగా ఉన్న ఒకే ఒక మార్గం భక్తి మాత్రమే. ఆ మార్గాలు రెండు, ఒకటి ఆత్మజ్ఞానము, రెండవది ఆత్మార్పణం అని ధర్మదత్తునికి బోధించి విష్ణు పార్షదులు మౌనం వహించారు. ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహత్యం నందలి 26వ రోజు పారాయణం సమాప్తం. లోకా సమస్త సుఖనభవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.